డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ దేశాలకు భారత్ షాక్ ఇచ్చింది. భారత రిఫైనరీపై ఆంక్షలు విధించి డీజిల్ ని విక్రయించకుండా చేయాలని పాశ్చాత్య దేశాలు ప్లాన్ వేశాయి. అయితే వెస్ట్రన్ కంట్రీస్ ప్లాన్ ను భారత్ తిప్పికొట్టింది. ఎవరూ కొనుగోలు చేయరని భావించిన ఆ డీజిల్ ని విక్రయించి తన సత్తాను చాటింది. సముద్రంలో 12 రోజులు నిలిచిపోయిన డీజిల్ కార్గోను డైరెక్షన్ మళ్లించి డ్రాగన్ కంట్రీకి తరలించింది. మీరు కాదంటే మాకు మరిన్ని ఆప్షన్లు ఉన్నాయని భారత్ తేల్చి చెప్పింది. అసలు ఏ డీజిల్ కంపెనీపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి? భారత్ ఎక్కడి నుంచి డీజిల్ కార్గోను చైనాకు మళ్లించింది? చైనాకు ఎంత డీజిల్ ని భారత్ ఎగుమతి చేసింది? ఇరు దేశాల మధ్య తాజా పరిణామాలు ఏంటి? లెట్స్ వాచ్. భారత్ చైనా మధ్య బంధం వేగం పుంజుకుందా? డ్రాగన్ కంట్రీకి భారత్ డీజిల్ కార్గో పంపిందా? అమెరికా ఈయూకు భారత్ చెక్ పెడుతుందా? భారత్ చైనా నిన్నటి వరకు బద్ధ శత్రువులు. రెండు సూపర్ మిలిటరీ పవర్స్ సరిహద్దులు పొంచి ఉన్నాయి. ఇరు దేశాల మధ్య తీవ్ర టెన్షన్లు నెలకొన్నాయి. కానీ ఇప్పుడు ఈ రెండు దేశాలు స్నేహగీతం పాడుతున్నాయి. సంబంధాల పునరుద్ధరణకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. వ్యూహాత్మక పునఃసమీక్ష జరుగుతోంది. ఇరు దేశాలు మళ్లీ పర్యాటక వీసాలను జారీ చేస్తున్నాయి. త్వరలో డైరెక్ట్ విమానాలు నడిపేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. ఎగుమతులు, పెట్టుబడుల నిబంధనలను ఇరు దేశాలు సడలిస్తున్నాయి. ఈ నెలాఖరులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనాలో పర్యటించనున్నారు. 7 ఏళ్ల తర్వాత తొలిసారి డ్రాగన్ కంట్రీని సందర్శించనున్నారు. సో డ్రాగన్ ఏనుగు కలిసి డాన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నాయన్నమాట. దీనికి సంబంధించి డ్రాగన్ దేశానికి భారత్ డీజిల్ ను పంపింది. ఈ కార్గో ఇప్పటికే చైనాకు బయలుదేరింది. 2021 తర్వాత చైనాకు తొలిసారి డీజిల్ ను ఇండియా పంపుతోంది. ఈ కార్గో షిప్మెంట్ ఎంత పెద్దది? సుమారు 5 లక్షల బ్యారెళ్ల డీజిల్ ని చైనా దిగుమతి చేసుకుంటోంది. నిజానికి ఈ కార్గోలో డీజిల్ ను జూలైలోనే పంపారు. ప్రాథమికంగా దీన్ని మలేషియాకు భారత్ ఎగుమతి చేసింది. కానీ ఇప్పుడు ఆ షిప్మెంట్ చైనా వైపు మళ్లించారు. అసలు ఎందుకు మలేషియా నుంచి చైనాకు డీజిల్ ను భారత్ మళ్లించింది? గమ్యాన్ని ఎందుకు భారత్ మార్చేసింది? డీజిల్ సప్లయర్ కంపెనీపై ఆంక్షలు విధించారు. నయారా అనే రిఫైనరీనే ఈ డీజిల్ షిప్మెంట్ ను భారత్ నుంచి మలేషియాకు తరలించింది. అయితే ఈ కంపెనీకి రష్యాతో లింకులున్నాయి. భారత్లో 3వ అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం నయారానే. జూలైలోనే నయారాను యూరోపియన్ యూనియన్ బ్లాక్ లిస్టులో పెట్టింది. అంటే ఈ సంస్థపై ఈయూ ఆంక్షలను విధించిందన్నమాట. ఈ ఆంక్షల కారణంగా నయారా డీజిల్ సరఫరాకు చెల్లింపులు కష్టతరంగా మారాయి. దీంతో షిప్మెంట్లు పోర్టులోనే నిలిచిపోయాయి. మలేషియా పోర్టు వద్ద నయారా కార్గో 12 రోజుల నుంచి ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలోనే నయారా షిప్మెంట్ డైరెక్షన్ ని భారత్ మార్చేసింది. మలేషియా తీరం నుంచి ఇప్పుడు నయారా కార్గో చైనా దిశగా మళ్లింది. మలేషియా ఈ డీజిల్ ను కొనుగోలు చేయడం కష్టమైంది. కానీ చైనా మాత్రం ఈ డీజిల్ రావడంతో సంబరపడిపోయింది. 4 ఏళ్ల తర్వాత తొలిసారి చైనాకు భారత్ డీజిల్ షిప్మెంట్ పంపింది. ఇది చైనా భారత్ సంబంధాల్లో కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఇక రెండో పరిణామం సరిహద్దులకు సంబంధించింది. భారత్ చైనా దేశాలు సరిహద్దు మార్గంలో వాణిజ్యాన్ని తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 5 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సాధ్యాసాధ్యాలను రెండు దేశాలు చర్చిస్తున్నాయి. సాధ్యాసాధ్యాల్లో భాగంగా నిర్దేశిత క్రాసింగ్ పాయింట్లను పరిశీలిస్తున్నారు. నిజానికి బార్డర్ ట్రేడ్ కొత్త ఐడియా ఏమీ కాదు. 3 దశాబ్దాలుగా చైనా భారత్ మధ్య స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఎగుమతులు, దిగుమతులు చేసుకుంటున్నాయి. అప్పట్లో వాణిజ్య కార్యకలాపాలు నిరాడంబరంగా సాగాయి. కానీ 5 ఏళ్ల క్రితం ఈ వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. మొదటి కారణం కరోనా మహమ్మారి. రెండో కారణం సరిహద్దులో ఉద్రిక్తతలు రేగడం. ఇండియా చైనా దేశాల మధ్య సుగంధ ద్రవ్యాలు, తివాచీలు, చెక్క ఫర్నిచర్, పశువుల మేత, కుండలు, ఔషధ మొక్కలు, ఎలక్ట్రిక్, ఉన్ని వంటి వస్తువుల వాణిజ్యం జరిగేది. 2017 నుంచి 2018 మధ్య సుమారు $30 లక్షల వాణిజ్యం జరిగింది. ఇది పెద్ద లెక్క కాకపోవచ్చు, కానీ కీలకమైన వాణిజ్యంగా చెప్పొచ్చు. సరిహద్దు వాణిజ్యం పునరుద్ధరించబడితే రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వచ్చినట్టేనని అనుకోవచ్చు. ఈ పరిణామాలే వచ్చే వారంలో ఏం జరగబోతుందో తేల్చేయనున్నాయి. మరో 2 రోజుల్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ను సందర్శించనున్నాడు. 3 ఏళ్ల తర్వాత తొలిసారి వాంగ్ యీ భారత్లో పర్యటించనున్నాడు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ను వాంగ్ యీ కలవనున్నాడు. వాంగ్ యీ ఎజెండా ఏంటి? ప్రధానంగా సరిహద్దు పరిస్థితిపై చర్చించనున్నారు. భారత్ చైనా దేశాలు 3400 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇప్పుడు సరిహద్దు ఉద్రిక్తతల్ని
తగ్గించుకోవడానికి సైన్యాన్ని తగ్గించేందుకు ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయి. తూర్పు లడ్డాఖ్లో ఇరు దేశాలు గత ఏడాది దళాల్ని ఉపసంహరించుకున్నాయి. అయినా సరిహద్దుల్లో మాత్రం ఇరు దేశాలు భారీగా సైన్యాన్ని మోహరించాయి. నిజానికి సరిహద్దుల్లో 2020లో ఇరు దేశాలు భారీగా బలగాలను మోహరించాయి. గల్వాన్ ఘర్షణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి ఇరు దేశాల సరిహద్దుల్లో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. గత ఏడాది సైనిక ఉనికి తగ్గించడంతో కీలక ముందడుగు పడింది. ఇరు దేశాల మధ్య సాధారణీకరణ ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడితో భారత్ ఆగడం లేదు. రిక్ను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. రిక్ని త్రయోక్ అని కూడా పిలుస్తారు. రిక్ అంటే రష్యా, ఇండియా, చైనా. ఈ మూడు దేశాల కూటమిని ఏర్పాటు చేసేందుకు భారత్ ప్లాన్ చేస్తోంది. మాస్కో సైతం రిక్ను పునరుద్ధరించేందుకు ఆసక్తి చూపుతోంది. చైనా కూడా రెడీగానే ఉంది. భారత్ విషయానికొస్తే రిక్ ముందు వరకు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ట్రంప్ సుంకాలు మారుతున్న పరిణామాల నేపథ్యంలో రిక్ ఇప్పుడు భారత్ ఆసక్తి చూపుతోంది. రాబోయే రోజుల్లో రిక్ పునరుద్ధరణ దిశగా అడుగులు పడే అవకాశం ఉంది. రష్యా, చైనాతో ఇప్పుడు భారత్ వేర్వేరు సమావేశాలకు సిద్ధమవుతోంది. వచ్చే వారం వాంగ్ యీ ఢిల్లీని సందర్శిస్తారు. వాంగ్ యీ సందర్శన సక్సెస్ అయితే ఆ తర్వాత 2 రోజులకే జయశంకర్ కూడా మాస్కోకు వెళ్తారు. అక్కడే రిక్ పునరుద్ధరణ వేదికను ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడే భారత్ జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో చైనా నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. అంతేకాదు గతం నేర్పిన పాఠాలను భారత్ మర్చిపోకూడదు.